పోయింది. అక్క కేక్ చెప్పిను. అవునండి, మీరు చాలా బాగా చెప్పారు. తమరు నోరు ముయ్యండి. నా కూతురు తన ప్రాణాలతో పోరాడి మరీ రాఘవన్ని గెలుచుకుంది. చెల్లి, బామ్మర్దిగాడి గురించి చెప్పమంటే రోజులు తరబడి చెప్తావు, రాయమంటే పేజీలు పేజీలు రాస్తావు. ఇప్పుడు 4 ముక్కల్లో టకా టకా వాడి గురించి చెప్పు. నాకు సిగ్గైతుందక్క. అరే అయ్యో, నీ సిగ్గు సందకేలా, ముందు చెప్పక్క. ఆయన బావ గురించి చెప్పడానికి ఏముందిలే. అరే ఓ సాంబా, అక్క పెర్మిటి గురించి చెప్తా, రాసుకో. చెప్పక్క. ఒకరి కోసం ఒకరు ఎన్నో ఊడతారంటారు. నా కోసం నా పెనిమిటి అమెరికాలో పుట్టిండు, ఫ్లైట్ ఎక్కిండు, నా కుండల్లో ల్యాండ్ అయిండు. పెన్మిటిని మొదటిసారి చూసినప్పుడు చూడాలి, నా సామిరంగా గంగలా పొంగిపోయినా. ప్రేమించినా అని చెప్పినప్పుడైతే ఏం చెప్పాలరా భయ్, కంటికి దునియా మొత్తం కనబడలే. ఆకాశంలా భూమి మీద ఎక్కడ చూసినా ఎట్టు చూసినా నా పెనిమిటే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంజలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంజలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంజలి. నా మెడల తాళి కట్టిండు, 2 గుండెలకు ముడేసిండు. గప్పటి సంధి పెన్మిటి వెనకాల నీడ లెక్క నడుచుకుంటూ పోతున్నాను. జిందగీ మొత్తం గట్లనే పోతా. ఇస్వంటోని కట్టుకునే అదృష్టం దునియాలో ఎవ్వరికి రాదురు తమ్మి. ఎందుకు రాదక్క? వస్తుంది. నాలాంటి శుక్ర మహర్దశ కలిగిన దానికి తప్పకుండా వస్తుంది. అందుకే నా జిందగీని నా పెనిమిటి కాళ్ళ దగ్గర పెట్టేసిన. కాళ్ళ దగ్గర కాదు అంజలి, ఇక్కడ నా గుండెల దగ్గర.